గారు కవి రచయిత సామాజిక కార్యకర్త వారు ఫోన్ లైన్లోకి వచ్చారు. పద్మరావు గారు, మీరు బహుశా చర్చ వింటూ ఆసక్తిగా మీ అభిప్రాయం చెప్పాలని అనుకున్నారు అనుకుంటాను. మీ అభిప్రాయం ఏంటండి దీని మీద? ఈ ఇష్యూని మీరు తీసుకున్నందుకు మొదటి అంశం ఏంటంటే, ఇది భారతదేశంలో ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ కి విఘాతమైన విషయం. అంటే భారతదేశం వివిధ భాషల యొక్క సంస్కృతుల యొక్క సమ్మేళనం. అందులో ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ అంటే ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ మీద హిందీ పెత్తనం, ఇంగ్లీష్ పెత్తనం ఉండే కొద్ది తగ్గించుకోవాలి. ప్రపంచవ్యాప్తమైన ఇంగ్లీష్ భాషని మొత్తం భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో తప్పలేదు, కానీ ఈ దేశీయమైనటువంటి విద్యలో ఉండేటటువంటి పిల్లల్ని ఒత్తిడి చేసి మీరు ఇంగ్లీష్ లో రాస్తేనే అని అనడం భారత రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ ఒక మాట అండి పద్మారావు గారు ఒక మాట. ఇప్పుడు కాదు ఒక్క మాట వినండి, ఒక ప్రశ్న. ఇప్పుడు ఐటీ చదువులు ఉన్నాయండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువులు, కంప్యూటర్ చదువులు అన్ని కూడా ఇంగ్లీష్ లోనే నడుస్తున్నాయి, తెలుగులో నడవట్లేదు అవి. మరి వాటికి లేని అభ్యంతరం దీనికి ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనకి రమేష్ గారు కొంచెం జాగ్రత్తగానండి. దేశీయమైనటువంటి విద్య, దేశీయమైనటువంటి సంస్కృతిని అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య అనేదాన్ని రాష్ట్ర అంశంగా మార్చాడు. ఎందుకు మార్చాడంటే, అసలు మనకి ఇంగ్లీష్ విద్య రాకముందు విద్యలన్నీ దేశీయంలోనే ఉండేవి. మన మెడిసిన్ ఉందనుకోండి, ఒక వేప చెట్టులో ఒక 300 రకాల అంశాలు ఉన్నాయి. ఆ పొలతో దోముకుంటే మన పళ్ళు బాగుంటే, ఆగుతుంటే మెడిసిన్ అనమాట. యానాదుల దగ్గర ఎక్కువ మెడిసిన్ ఉందన్నాడు. అంటే అన్నిలో కొండ జాతుల దగ్గర ఎక్కువ మెడిసిన్ ఉందన్నారు, గ్రామంలో ఎక్కువ మెడిసిన్ ఉంది. అయితే మనం పైనుంచి ఇంగ్లీష్ మెడిసిన్ తెచ్చుకున్నాం. పైనుంచి తెచ్చుకున్న దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని ఒక పుస్తకాలు తయారు చేసుకుని మనం ఇటు ఆయుర్వేదం కాదు పద్మారావు గారు, ఇప్పుడు మనం అల్లోపతి వర్సెస్ హోమియోపతి, న్యాచురోపతి కాదు చర్చ. పాయింట్ చెప్తున్నా ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కాదండి రమేష్ గారు, జాగ్రత్తగానండి. ఈ విద్యలన్నీ నేర్చుకుంటూ మన పిల్లలు ఎంతో స్ట్రగుల్ అయి ముందుకెళ్తున్నారు. దీనిలో మనం ఇంగ్లీష్ విద్యని మనం 1వ తరగతి నుంచి స్టార్ట్ చేసి నేర్పలేదు. 42% మందికి అసలు అక్షరాలు రావు, 42% మంది తెలుగులో పరీక్ష రాస్తున్నారు. మీరేమంటున్నారు? ఒక మాటేనండి, తెలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థికి నువ్వు ఇంగ్లీష్ లోనే రాయి, ఈ పీరియడ్ మాత్రం 6 నెలల పీరియడ్ లోనే ఇంగ్లీష్ లో రాయి అనడం తప్పు. మన రావు గారు చెప్పినట్టు 2 సంవత్సరాల టైం ఇస్తే మన రావు గారి వ్యాపారం బలపడుద్ది, అంతేగాని తెలుగు మనకి నష్టం జరుగుద్ది. ఆయన చెప్పి పిల్లల దగ్గర కూర్చొని ఏబిసిడీలు నేర్పించే మధ్య తరగతి మనకు తక్కువ ఉంది. ఆ మధ్య తరగతి మొత్తం చూసినా 20%. అసలు పిల్లవాడికి అక్షరం చెప్పలేనటువంటి వాళ్ళు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు. పిల్లవాడు ఏం చదువుతున్నాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కేవలం పాఠశాల మీద ఆధారపడ్డారు. కాబట్టి ఏమంటారు మీరు? తెలుగు మీడియంలో మెడిసిన్ ఉండడం అనేటటువంటిది 100కి 100 మన రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ స్ట్రక్చర్ కోసం పోరాడాలి, మన వైద్యం కోసం పోరాడాలి, దానికోసం ప్రజా ఉద్యమం చేయాలి. 2 సంవత్సరాల తర్వాత రావడం కూడా కరెక్ట్ కాదు, మన రావు గారు చెప్పినట్టు కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి విద్యా వ్యాపారానికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెలుగు మీడియంలో ఉంటే మాత్రం చెప్పరా? ఏముంది చెప్పడానికి? అసలు వాళ్ళకి ఇబ్బంది ఏముంది? చెప్పడం వేరు, అర్థం అవుతుంది రమేష్ గారు. సగం విషయం వాడికి అర్థం అవుతుంది. మీరు ఇప్పుడు మన తెలుగులో మాట్లాడుకుంటున్నాం, అది మనకు మొత్తం విషయం కన్వే అవుతుంది. ఒక భాష నుంచి మరొక భాషకి మొత్తం ఇడియోమాటిక్ గా పారిభాషిక పదాలతో సహా ఒక విద్యను నేర్పాలంటే కింద నుంచి ఇంగ్లీష్ మొత్తం 100% ఇంగ్లీష్ తెలుగులోకి వచ్చినప్పుడు, విద్య తెలుగులో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పెట్టాలి. కరెక్టే సార్, ఓకేనండి. మీ అభిప్రాయం నేనేమంటున్నానంటే, తెలుగు ప్రాంతీయ మొదలుగా కలిగిన వాళ్ళు చర్చ చేశారు. ఓకే ప్రాంతీయ కాదు రావు గారు కూడా తమ అభిప్రాయం మార్చుకోవాలి. కాదండి, మీరు వింటారా? పద్మరావు గారు వారు ప్రాంతీయ భాషలో ఉండవద్దు, ఇంగ్లీష్ లో ఉండాలని అనలేదు. మీరు అట్లా అనుకుని మాట్లాడుతున్నారు. ఆయన అనలేదు. ఆయన ప్రాంతీయ భాషలో తెలుగులో కూడా ఉండాలి అని చెప్పి అన్నారు ఆయన. తెలుగులో ఉండాలి, తెలుగులో ఉంటేనే వైద్యం అందరికి అందుతుందండి. మీ అభిప్రాయం చెప్పారు. చెప్పాలి. కింద నుంచి 1వ తరగతి నుంచి యూ మేడ్ యువర్ పాయింట్ అండి. పద్మరావు గారు, అర్థమైంది. మీరు ఏమంటారు? తెలుగులో మాత్రమే ఉండాలి, తెలుగులో తప్పనిసరిగా ఉండాలని మీ అభిప్రాయం.
ప్రాంతీయ భాషలో ఉండాలి, తెలుగులో ఉండాలని డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు ఇద్దరూ చెప్పిన మాట అది. మన భాషలో కూడా ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయం కూడా. కానీ ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ పరీక్ష అయిన తర్వాత మెడిసిన్ని తెలుగులో చదువుకుంటున్నారు ఎక్కడన్నా? అంటే ఇప్పుడు ఒక విషయం అండి, మెడిసిన్కి ఎంట్రన్స్ తెలుగులో ఉంటుంది. తర్వాత ఇవన్నీ సాంకేతికమైన పరిభాష ఉంటుంది. ఆ సాంకేతికమైన పరిభాష ఇంగ్లీష్ టర్ము తెలుగుకి వేరే ఉంటుంది. తర్వాత ఈ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఒక సంవత్సరం పాటు చాలా కష్టపడతారు. ఇంగ్లీష్ ఇప్పటికైతే మీకు ఎంబీబీఎస్ తెలుగు మీడియంలో లేదు కదా? ఎంబీబీఎస్ లేదు, కానీ చైనాలో, జపాన్ లో, చాలా దేశాల్లో. మరొక ప్రధానమైన విషయం, రిజర్వేషన్ల అంశానికి వస్తే మన రాష్ట్రంలో బీసీ, ఏబిసిడిఈ ఉంది. ఈ ఏబిసిడి జాతీయ స్థాయిలో లేవు. ఈ అనేది ముస్లిం మైనారిటీలు ఉన్నారు చూడండి. ఈ ముస్లిం మైనారిటీకి ఆంధ్రప్రదేశ్ మరో 2 రాష్ట్రాలు మినహాయించి జాతీయ స్థాయిలో లేదు. అంటే ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ జాతీయ ప్రవేశ పరీక్ష